శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగినటువంటి బంగారు దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 49 లక్షల విలువైనటువంటి బంగారం, 7 లక్షల విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు ఇద్దరు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కలిపి మొత్తం 42 నేరాలకు పాల్పడినట్లుగా ఎస్పీ వెల్లడించారు. తాళాలు వేసి ఉన్నటువంటి ఒంటరి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆముదాల వలస పోలీస్ స్టేషన్లో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన పేరు కుప్పిలి రాజు అలియాస్ బ్లేడుగాడు అని అంటారు. ఈయన విజయనగరం డిస్ట్రిక్ట్ సంతకవిటి మండలంకి సంబంధించిన వ్యక్తి. ఈయన కాకుండా కుప్పిలి నరసింగారావు అలియాస్ చెంచు, ఈయన కూడా తలాడా విలేజ్ సంతకవిటి మండలం విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి. సో వీళ్ళు టోటల్గా ఇప్పుడు మనకి ఈరోజు అరెస్ట్కి సంబంధించి మొత్తం 26 కేసెస్లోకి సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఇందులో 2022కి సంబంధించి 3 కేసెస్, 2023 4 కేసెస్ ఉన్నాయి, 2024లో 16 కేసెస్, 2025లో 3 కేసెస్కి సంబంధించి ప్రాపర్టీ రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది. టోటల్ రికవర్డ్ ప్రాపర్టీ వచ్చి మనకి 574 గ్రాముల గోల్డ్, 6.8 కేజెస్ సిల్వర్ అండ్ 2.4 lakh క్యాష్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఎంఓ వచ్చేసి మనకి ఎవరైతే నిద్రపోతుంటారో వాళ్ళ దగ్గర ఈ చైన్ స్నాచింగ్స్, గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము, లేదు అంటే ఇన్మేట్స్ అంటే ఇంట్లో ఎవరు లేని హౌసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ హౌస్ బ్రేక్ చేసి అక్కడ లోపల ఏదన్నా దొరికితే దాన్ని తీసుకెళ్లడం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు కూడా అరెస్ట్ అయ్యారు. టోటల్గా ఇంతకుముందు కూడా 42 కేసెస్లో అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక 2.5 years ముందు అరెస్ట్ అయ్యారు. వీళ్ళపైన సంతకవిటి మండలిలో కూడా సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. మన జిల్లాకు సంబంధించి వీళ్ళు ఆముదాల వలస, సరుబుజ్లి, బూర్జ, జలుమూరు, పొందూరు, ఎచ్చర్ల, నర్సన్నపేట ఈ బెల్ట్లో వీళ్ళు అఫెన్సెస్, ఈ 26 అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు టోటల్గా ఈ ఎస్డిపిఓ శ్రీకాకుళం వివేకానంద గారు అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి ఆముదాల వలస ఇన్స్పెక్టర్, ఆముదాల వలస ఎస్ఐ అండ్ సిసిఎస్ ఎస్ఐ టీమ్ అండ్ నర్సన్నపేట వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో ఎంటైర్ టీమ్ వీళ్ళు ఆల్మోస్ట్ ప్రాపర్టీ ఫుల్గానే రికవర్ అయింది. సో ఇవి కాకుండా ఇంకా వీళ్ళు ఏదైనా అఫెన్సెస్ చేశారా లేదా అన్నది మనం వెరిఫై చేస్తున్నాము. వీళ్ళు ఎక్కడైతే ఏదైతే షీట్ ఉందో దానికి సంబంధించి కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళపైన సర్వేలెన్స్ అయితే ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అక్కడ కాకుండా ఇక్కడ వచ్చి చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా మనం సర్వేలెన్స్ స్టార్ట్ చేయడం అనేది చేస్తాం.